అయ్యగారులు తల్లిదండ్రులు ఎవరేమి రాయించలే పుట్టిన తేదీ ఇది అది స్కూల్లో రికార్డు దొరికితే రికార్డు తోటి పని అయింది. అది స్కూల్లో కూడా డేటు నేను 4th క్లాస్ చదివిన 1945 వరకల్లా 4th ఉర్దూ మీడియం మద్దూరు తెలుగుతో నయ్యి జబు అప్పుడు తెలుగు నయ్యి అంత ఉర్దూ. అయితే మనకి ఇంగ్లీష్ టీచర్ కావాలంటే ఆంధ్ర నుంచి తెప్పించారు సత్యనారాయణ రావు అని. అంత చూడలే మీ ఊళ్ళో అప్పుడు ఏందాకుండే ఈ ఊళ్ళేనా చురుకొళ్ళు అట్లా ఇట్లా వచ్చేది. వాళ్ళకు తెలుగు రాదు, మనకు ఉర్దూ రాదు. వచ్చేది పోయేది, గవర్నమెంట్ ఏం జీతం ఇచ్చేదో ఒక గుర్ర మీద ఒకసారి వచ్చేది పోయేది. పండుగ గిండుగలు వస్తే అప్పాలే మానేది. మేము దీనిక తల్లిదండ్రులు కొట్లాడుకొచ్చి చాలా పట్టుండేది. మళ్ళీ మద్నూరులో ఏ క్లాస్ చదివాను ఎందాక చదివాను 4వ తరగతి. ఇక్కడే 3వ తరగతి ఇక్కడేనా? ఈడ కూడా 4 చదివినా కానీ అడిగి పోయిన తర్వాత మళ్ళా 4 చేర్చుకున్నారు. మద్దూరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి? ఎన్ని కిలోమీటర్లు ఉంటే మద్దూరు దూరం? మద్దూరా ఉంటుండొచ్చు 5-6 కిలోమీటర్లు ఉంటాయి. అయితే నడిచిపోయేది, నడిచి వచ్చేది రోజు. అప్పుడు నీకు జాబ్ వచ్చిందా? వాళ్ళ 4వ తరగతి చదివితే జాబ్ వస్తుంది కదా? జాబు నాకు రాలే, మాకంటే మొదలకు 5కి వచ్చింది. మాతోటి అప్పుడు మాకు వచ్చు దాడి జరిగింది కదా ఇక్కడ రజాకర్లు, ఎంత మూమెంట్స్ ఇది. 3 ట్రిప్పులు వచ్చి ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టి. ఏ సంవత్సరంలో వచ్చింది వాళ్ళు? ఎవరు? రజాకారులు 1948 ఇక్కడ దాడి జరిగింది. ఆగస్టు 27. అప్పుడు మేము ఆ మూమెంట్ లో పనిచేసినాము కదా. ఎందుకు వచ్చిందో వెళ్ళి మళ్ళా ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది ఇప్పుడు వాళ్ళకు మీకు? అంటే ఈ ఊరి వాళ్ళకు మాక అన్ని చెప్పినట్టు ఊర్లో అంతా విన్నారు, మనం వినలేదు. వాళ్ళు చందా ఇవ్వమంటే ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదంటే మేము కూడా ఇచ్చాము. ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు అడ్డ పెట్టారు. సంఘం సంఘం అన్నారు అప్పుడు. వాళ్ళు అక్కడ ఇక్కడ అడ్డ అంటే ఒక గ్రూపు, ఒక వాళ్ళకు అన్ని సౌకర్యాలు, ట్రైనింగ్ పొందడానికి ప్లస్ భోజనాలు. రజాకర్లు వీళ్ళు వాళ్ళు వస్తే వాళ్ళకు మోకా ఇయ్యకుండా స్థలము, రాళ్ళు గుళ్ళు, వాళ్ళు వస్తే శాతనైతేనేమో వాగులుండి నీళ్ళల్లుండి కొట్టేది, లేకపోతే లేదు. అప్పుడు వర్షాలు అంతటా వాళ్ళే. ఇక్కడ వర్షం పడ్డది, కుడిగల్ చెరువు అని పెద్దది, వాగు నడుస్తుంది, ఈడ నీళ్ళ సౌకర్యం ఉన్నది, చుట్టూ ఊళ్ళున్నాయి, భోజనాలు తెల్లారవరకల్లా తీసుకొచ్చి ఇచ్చేది, లేకపోతే వండుకునే సౌకర్యం ఉన్నది. ఈడకి బెక్కలని గుట్టుంది, గుట్టకాడ మంచి సౌకర్యం ఉన్నది. సౌకర్యం ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ అడ్డబెట్టి మమ్మల్ని కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయబట్టి మేము అప్పుడు ఇంకా మనకు స్వాతంత్రం వస్తుంది, 40 ఏళ్ళ స్వాతంత్రం మనకు వస్తుంది. ఇక్కడ 40 ఏళ్ళు స్వాతంత్రం అనేది ఇంకా రాలేదు. కాకపోతే అప్పుడు ఇక్కడ వాళ్ళు చందా ఇస్తే మేము అంత భయం అన్నట్టు భయపెట్టించారు. మీరు సంఘం ఎవరికి మాకు ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పానే. ఇక్కడ ఒక అడ్డా పెట్టి బుర్జు అనేది అప్పుడు బందిపేట దొంగలని ఏ కాలంలో ఊరూరికి బుర్జులు కట్టారు దొంగతనాలకు వస్తే. అప్పుడు గవర్నమెంట్ తుపాకులు ఇచ్చిన లైసెన్స్ తీసుకొని, ఒక స్లిప్ తీసుకొని ఇచ్చి ఇవన్నీ పనులు ఊరు కట్టేది, దోపుడు కాకుండా చూసేది చేసి అట్లా జరిగింది. ఇక మేము ఎంత ఇయ్యలే. ఈ బుర్జు సూరు చుట్టూ ఇటు ఒక పక్కకు వాళ్ళు ఉంటే 3 పక్కల పైసలు ఇచ్చి బురద రిపేర్ చేసి
ముందు మీద బందూకులను పెట్టి ఇవన్నీ చేసి ఇక్కడ పెద్ద అడ్డ కమిషన్ పెట్టారు ఇక్కడ ఒక అడ్డ పెట్టిండ్రు. తుపాకులైనా మరి ఫిరంగులు వాడారా? తుపాకులైనా ఫిరంగులు ఏమైనా వాడారా? తుపాకులు బందూకులైనా మరి ఫిరంగులు ఏమైనా వాడారా? ఫిరంగులు ఏమైనా బందూకు అప్పుడు ఆ కాలంలో ఎవరో ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చిన ఆ కాలంలో బాంబులు గింబులు ఏం లేవు. తుపాకులు ఎప్పుడే ఇస్తే ఆ నాట తుపాకులు ఇంత మంది పోసి శరీరాలకి ఇంత పోసి కొట్టేది. అయితే ఆ భయానికి మేము ఇవ్వకపోతే బుర్జు రిపేరు ఇవన్నీ చేస్తే బుర్జు ఇస్తే మాకు ఆత అయ్యింది, లేకపోతే చంద అయ్యింది, లేకపోతే కరీంనగర్ పోయి అదంతా పోయి మాకు ఇక్కడ స్థలం ఇస్తే మాకు ఇక్కడ ఉండడానికి మాకు ప్లేస్ ఇస్తే మాకు అండదండగా ఉంటే మేము కరీంనగర్ లాగా ఆట చేసుకొని సంపాదించుకుంటాము, పైసలు చందా చేసుకుంటాము అన్నారు. అవి చందా ఎందుకని గట్ట ఎవరైనా అడిగినట్టుంటే చెప్పినట్టుంటే ఏందండి స్వాతంత్రం వచ్చింది, మరి స్వాతంత్రం వస్తే మన నైజాంకు స్వాతంత్రం రాలేదు. మరి రాకపోతే మేము మా బతుకు తెరువు ఎట్లా? అప్పటికి అందరికీ హిందువుల రాజ్యం అయిపోతే ముస్లిం రాజ్యం అయిపోతే మరి మమ్మల్ని ఎవరుగా అంటారు? చందా కింద వసూలు చేసి మేము బయట దేశం వెళ్ళిపోతామన్నారు, తుర్కిస్తాన్ పాకిస్తాన్ వెళ్ళిపోతామన్నారు. చందాల ఖర్చులు కావాలన్నారు. ఇక ఈ ఊరు ఇవ్వకపోతే ఊరు తిరుగుబాటు అయిపోయింది. అప్పుడు వాళ్ళని ఎంతమంది చంపారు? వాళ్ళు చనిపోయారా రజాకారులు? రజాకారులు మన దగ్గర మూడోసారి దాడిలో 96 మంది చనిపోయింది. వాళ్ళు మనం 96 మంది వాళ్ళే మనం చచ్చిపోయారా? వాళ్ళు రెండో దాడిలో 25 మంది మూడోసారి దాడిలో లైవ్ వీడియో వాళ్ళు వచ్చిండ్రు. ఫోటో ఇంట్లో తీస్తా, వచ్చి తుపాకులు వేసి మన వీడియో నడుస్తుంది. చుట్టూ గోళీలు కొడతారు. డైరెక్ట్ వస్తుంది పొలాల ఒకటి అన్ని అవి పడి మన రైఫర్లు తోటాలు పడి పొలాలన్నీ సొయ్యి చేయమంటుంటే బాటెంబుడు పెట్టేళ్ళు ఈ పొలాలను సొయ్యి చేయమంటుందా అంటే రోజు కావాలాయే దాని మీద నిద్రపోకుండా కావాలి. గంటలు ఊరు చుట్టూ నెగళ్ళు ఈ పక్క పాకులంతా ఈ ఊరు హెడ్ ఆఫీస్ చేసి ఈ ఊరు గుర్తు రిపేర్ చేసి ఇక్కడ కావాలండు చుట్టుపక్క ఊళ్ళో అందరూ వచ్చి ధనము ధాన్యము తెచ్చుకొని ఇక్కడ దాచిపెట్టుకున్నాడు. ఇక్కడ వచ్చి అన్నం తెచ్చుకొని ఏమొడొచ్చి ఇక్కడ వండి తెల్లారంగా పోయి వాళ్ళు ఊళ్ళలో పనిచేసేది. పని చేసుకొని మళ్ళీ పొద్దుకు మళ్ళీ వచ్చేది. మళ్ళీ పొద్దుకు అట్లా ఎన్ని ఊర్లు వచ్చి ఉన్నాయి? ఓ ఇట్లా 6 నెలలు 6 నెలలు ఉన్నాయి. 6 నెలలు వాళ్ళు వచ్చి పౌరుడు గుండు రిపేర్ చేసుడు ఈ అల్లరు జరుగుడు. ఈ అల్లర్లు షురువయ్యి సంవత్సరం అయింది. అల్లర్లు షురువయ్యి వాళ్ళు ఈ అల్లర్లతోటి కాలం గడిపి 6 నెలలు అయింది. ఇంతలో యాక్షన్ అయింది. యాక్షన్ అంటే స్వతంత్రం అయింది. అయినాక మా డబ్బు కొరకు మేము పాకిస్తాన్ ఇట్లా పోతామని ఎవరో అడిగితే ఎవరో చెప్తే ఎవరో మనకి చెప్తే వింటున్నాము. మనతో మాట్లాడలేదు వాళ్ళు, వాళ్ళతో తర్వాత వాళ్ళందరూ కొట్టేది చేసేది ఇవన్నీ జరిగినాయి. ఫస్ట్ వాళ్ళు దాడి చేసిండ్రు. ఉదయం 8 గంటలకు వచ్చి 4 గంటల దాకా చేసి వెళ్ళిపోయిండ్రు. తర్వాత మళ్ళీ 15 రోజులు కొన్నారు. మన దగ్గర వాళ్ళు వస్తున్నాడు 3000 మంది వచ్చారు చుట్టూ ఊర్లో. వాళ్ళు ఫస్ట్ అది నాట తుపాకులు చెట్ల సాటుకుండి పోలీసు రజాకారులు వచ్చారు. వచ్చి వాళ్ళు 4 గంటలకు వచ్చి రాత్రి 7-8 దాకా ఉన్నారు. అయితే దాంట్లో పెద్ద ఆఫీసర్ కొడుకు చనిపోయిండు. చనిపోతే
కోపం వచ్చింది వాళ్ళకి. ఆఫీసర్ కొడుకు చనిపోగానే కోపం వచ్చింది. అయితే వచ్చి చచ్చిపోతే ఆ శవాలన్నీ ఊరవతలు గడ్డి బాగున్నది తీసి ఆ గడ్డేస్తే శవాలు వేస్తే గడ్డి అంతా అరిగే చుట్టూ రక్తపడే దానివల్ల ఇంతమంది చచ్చిందనే మాకు హిసాబ్ దొరికింది. ఇక దాని చచ్చిపోగానే కోపం వచ్చి పై చేసారు కాసిం రాజు తోటి రజాకర్లు. రజ్వీ వచ్చిండ అప్పుడు వీడికి? రజ్వీ వచ్చిండా ఊరికి? కాసిం రజ్వీ వీడికి వచ్చిండా? ఊరికి ఎందుకు వస్తారు? ఆయన రాడు. ఆయన గవర్నమెంట్ ఆఫీసరే, గవర్నమెంట్ లోనే పనిచేస్తుండ్రు. పనిచేస్తేనే వాళ్ళకి వీళ్ళకి కూడా సహాయం అయ్యిండ్రు. ఇప్పుడు వచ్చారు ఇక్కడున్న సురుకోళ్ళకి ఎక్కడికల్లో వచ్చి వాళ్ళు వీళ్ళని మద్దతు కలిపి వీళ్ళని చేయగలిపి వీళ్ళని ఒక పార్టీ అని చేసి కొంత డబ్బు సంపాదించుకుందామని వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు మాత్రం దొంగలు. వాళ్ళు ఎక్కడికల్లో వచ్చారు. వాళ్ళు ఎక్కడ పుట్టిందో అంతమందికి ఊళ్ళో తురుకోలు లేరు. సురుకూర్లు ఉన్నాయి కానీ వాళ్ళు మేము మంచిగా కలిసి ఉంటే వాళ్ళకి తెలియదు కదా ఎటువంటి మంచి కలిసి ఉంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి చేసి డబ్బు కూడా పెట్టుకుందామని వాళ్ళ ఆలోచన ఏందో మనకేం తెలియదు కదా. అయితే క్యాంపులు పెట్టారు. ఇక్కడ ముస్లింలు ఊళ్ళు ఉన్నాయి, 10-12 ఉన్నాయి. ఇక్కడ ఊళ్ళు రేవర్తి, సలాపూర్, మామూలు, కట్కూరు, కోసలపేట, బచ్చలపేట, ఆలేరు, కొలంపేట, చేర్యాల, సిద్దిపేట ఏరియా. అయితే మరి వీళ్లకు మూల పురుషులు అనేటలు నాయకులు, కొలంపేట నాయకుడు, నాగపురి నాయకుడు, భోజ్పూర్ నాయకుడు, ముస్లింల వీళ్ళు కలిసి వీళ్ళంతా గవర్నమెంట్లో పనిచేసేది. ఒక ఆయన ఎస్ఐ, ఒక ఆయన తహసీల్దారు, ఒక ఆయన జాబులు. వీళ్ళంతా జాబులు ఉన్నాయి. ఎక్కడ ఎవరు ఏంటిదో ఎక్కడ ఎవరో ఇప్పుడు కదా మన ప్రధానమంత్రి మాట్లాడితే ఇక్కడ అక్కడ వాళ్ళంతా ఎట్లుండరు వీళ్ళంతా. ఇక్కడ మూడు నాయకులు కొత్తగా ఏర్పడ్డారు. ఎక్కడికక్కడ అట్లా మన ప్రధానమంత్రి గోపు చెందినట్టు అక్కడ వాళ్ళు ఇక్కడ వీళ్ళు మూల పురుషులయ్యి ఈ చుట్టూ ఊళ్ళలో ఈ చురుకు ఇవన్నీ చురుకూరు చెప్పినాయి. ఈ చురుకుల నాయకులను పట్టుకొని ఇచ్చేసి ఎట్లా ఆఖరికి ఇప్పుడు ఫస్ట్ సారికి మీరు ఓడిపోలే, రెండోసారికి ఓడిపోలే, మూడోసారి ఎట్లా దెబ్బపడ్డారు మనకు? మూడోసారికి ఎట్ట పోయిందంటే రెండవసారికి నాయకుని కొడుకు చనిపోయాడు. చనిపోతే వాళ్ళు వీళ్ళందరూ కూడా కాశీరాజుని పట్టుకున్నారు. కాశీరాజుని పట్టుకుంటే కాశీరాజు వాళ్ళని కోపడ్డు చేసిండు. కోపడ్డట్టు ఇట్లా అట్లా అయితే వాళ్ళ మా దగ్గర కూడా 3 రోజులు క్యాంపులు పెట్టారు. నదినూరు, కృష్ణులు, ఫుల్లు, తర్వాత నాగపురి, కొరడిపేట, ఈ 3 క్యాంపులు. ఇక్కడ క్యాంపులలో వాళ్ళ తుపాకులు, వాళ్ళ మందుగుండు, వాళ్ళ కాపుల, వాళ్ళదంతా. అయితే జరిపించేసి నాగపురి దగ్గర 4 గురుజులు ఉన్నాయి. ఈ ప్లేస్ తోట 10 అంతల ప్లేసులో 4 పొక్కలకు 4 గురుజులు ఉన్నాయి. వాళ్ళ మందుగుండు, తుపాకులు అక్కడికి పైనుంచి పంపులు చేసులు అవన్నీ అక్కడ కాపులా అక్కడ జెండాపిస్తుంది. అయితే ఇవే చిన్న ఆఫీసులు అవసరం నాగపూర్ అంటే చీరాల దగ్గర ఉంది. అదేనా? చీరాల దగ్గర 12 కిలోమీటర్లు. అదేనా? నాగపురి. అదే కదా. నాగపురి అడవేలు దాటం కదా. అదే నాగపురి దగ్గర ఒక మధుర ఉన్నది. 4 బురుజులు. ఊరి పేరు వస్తలేదు నాకు. రాజుపేటనా? రాజుపేటనా? కాదు, అయితే యాడికి వస్తలేదు. పల్లెటూరు దీనికి మధిర. అయితే నాకు చాలా ఏజ్ అయిపోయి 97 నా ఏజ్ 97. అయితే యాడికి వస్తలేదు. 1928లో మనం పుట్టినట్టుగా స్కూల్లో షరీక్ అయినట్టుగా ఉన్నది కదా. అయితే దాన్ని బట్టి నేను చెప్పుడు 2 ఏళ్ళు 4 ఏళ్ళటో దానికి జ్ఞాపక శక్తి అయిపోయింది. కాళ్ళు అమ్మున్నదా? ఉన్నాయి అయిపోయింది. 2 కొడుకు చేస్తాడు. 2 కొడుకులు? 2 కొడుకులు. బిడ్డలు? 2 కొడుకు బిడ్డలు 2. అయితే
అవ కూడా పాల్గొన్నారు అప్పుడు పార్టిసిపేట్ చేశారా? ఇప్పుడు జెంట్స్ ఇప్పుడు మగవాళ్ళతో పాటు స్త్రీలు కూడా పాల్గొన్నారా ఇప్పుడు దీనిలో? ఏంటా మన అప్పుడు పోరాటం అయినప్పుడు ఆడవాళ్ళు కూడా పాల్గొన్నారా అని? కొన్ని చోట్ల పాల్గొన్నారు కదా. అవును సారు. అప్పుడు మేము చదువుతుంటే ప్రభాకర్లు కమ్యూనిస్టు మేము చదువుకున్న పూర్వమే అప్పటికి 18-20 ఏళ్ళు ఉన్నాం. 9 ఏళ్ళకు బడికి వేయడం మా పూర్వు కట్టబడికి వచ్చి 9 ఏళ్ళకు బడికి వేయడం. బడికి పోతే అప్పుడు మధ్యలో చదువుతుంటే మధ్యాహ్న వాడు అక్కడిక్కడ తిరిగి ఎండకు అడుగు 3 నెలలు కాలం పోయింది. దుబ్బ దుమ్ము నీళ్లు లేవు, పొలాలు ఎండిపోయినాయి, నాటేసినాయి, చెర్రల నీళ్ళు అయిపోయినాయి. సరే తిండికి లేదు, తిండికి తిందామంటే వచ్చి కుండనెత్తిలో పెట్టుకొని ఉరికేది. గిన్నెలాడి వేడి కుండనెత్తి పెట్టుకొని ఉరికితే వాళ్ళు కాదు వీళ్ళు కాదు పోలీసు వాళ్ళు సీరాజారు అంత ఇబ్బంది. అంటే అటువంటి స్థలంలో ఆ టైంలో అట్లా బతకొద్దు, పుట్టొద్దు, చూడొద్దు, ఆ కష్టము ఆ శ్రమ అంతా. అయితే ఈ రజాకారులను చనిపోయిన ఆయన కొడుకు చూసి వీళ్ళంతా తండ్రి చూసి కాశీ దగ్గరికి తిరిగి కిట్ట సంగతి సారు బైరాన్పల్లి పక్క కమ్యూనిస్టు వాళ్ళ కులమంతా ఒకటైనా, డబ్బు వసూలు చేశారు, ఇది అంతా ఒకటైనా, వాడు పెద్ద హెడ్డైనా ఇక కాశీరాజు అన్నట్టు మన ముఖ్యమంత్రి లెక్క హెడ్డైనా. అయితే అంతరికైనా వానికి అయితే ఇట్లా ఆచారం మేము కోరుకున్నది కావాలి. బైరాన్పల్లి పక్క కమ్యూనిస్టు వాళ్ళను దించేయాలి చేయాలి అని చెప్తే సరే వాళ్ళకి లోపలిద్దాం అన్నా కానీ అక్కడ అప్పుడు మన మంత్రి ఎవరు అనుకుంటున్నావు, పింగళి వెంకటరామారెడ్డి మంత్రి, ఫస్ట్ మంత్రి ఉస్మాన్ అలీ ఖాన్, ఇద్దరు ఒకటే. ఆయన విడిచిపెట్టి ఉండదు, వీళ్ళిద్దరు కూడి పనిచేసేది. కానీ ఇంకా తండ్రి ఉస్మాన్ అలీ ఖాన్ కంటే మహబూబ్ అలీ ఖాన్ ఇంకా చాలా మంచివాడట. అవునవును. అయితే అక్కడ కాశీరాజు ఏం చెప్పిండంటే మీరు ఈ తీరుగా బాధపడుతున్నారు, బైరాన్పల్లి పక్క కమ్యూనిస్ట్ అయితే బురుజు ఉన్నది, బురుజు మీద ఉన్నారంటే వాళ్ళని చంపడము, కొట్టడము, బెదిరించడం అది మీ ఇష్టానుసారం ఏం చెప్పలేను. ప్రజలు మాత్రము వెళ్ళిపోతుంటే బాగా కుల్లా చేయాలి, ప్రజలనే ఏమైనా కూర్చొని చెప్పి తోలిండని తెలిసింది. తర్వాత ఒక సరి అయిన చార్స్ మొత్తం అంతా ఈ నాగపూర్ దగ్గర మధ్యలో ఆడ 4 బుర్జుల కాడ పెట్టుకున్నారు. కాశీరాజు సెలవు ఇచ్చారు. 12 గంటల లోపల మీకు గిన్ని బాంబులు, గిన్ని లారీలు, గిన్ని తుపాకులు, గిన్ని ట్యాక్సీలు ఇవన్నీ ఇస్తున్నాం. ఇవన్నీ మళ్ళీ ఎక్కడ ఏది ఇస్తారో అక్కడ పెట్టాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చేయండి. ఇస్తే వాళ్ళు 2 సైన్యాలు వచ్చినాయి. 2 సైన్యాలు వచ్చి పక్క కుడిగారు అన్నది ఆడ 20 మంది చంపారు. వీడికి వచ్చారు. ఈ ఊరి మీద ఈ యొక్క లారీ పెట్టి మెట్లు కడతారు, బురుగు పోతారు, కొడితే బురుగా తిరిగిపోతుంది, వెళ్ళిపోతారని చూస్తే వాళ్ళు కనిపెట్టిండ్రు. వీళ్ళు మాత్రం ఒకరు జడ్జి సంపాదించారు. కమ్యూనిస్టులు జడ్జి మట్టె ఒక్కరు సీజ ఒక్కరు పోసి అందు పోసి దిప్పు ముట్టించి కొట్టించు పాడు జడ్జి. అది దాని పైపు 4 ఇంచుల పైపు, అది 4 ఇంచులు ఉంది పైపు. 4 ఇంచుల పైపు, ఒకటే పైపా? ఒకటే పైపు. అయితే బట్ట ఒక్కరు సీజ ఒక్కరు పోసి కొట్టేది. అది పెట్టి కొడితే ఆ రోజు ఇంతమంది వచ్చారు. ఇట్లా నిభాయించారు. కొంతకాలం నిభాయించి ఈ యొక్క మెట్లు కట్టేటోళ్ళని కొడితే 2 మెట్లు కడుతుంటే 2 చనిపోయారు. మనోళ్ళు కొడితే చనిపోగానే వాళ్ళు ఏం చేశారు, ఇక పక్కూరికి తీసుకుపోయారు. కూడిగంటే అని చంపి ఆడికి వచ్చారు. వీళ్ళిద్దరు శవాలను తీసుకుపోయారు.
ఈ యొక్క లారీ ఆ లారీ 2 లారీలు వేరే వచ్చింది. ఈ లారీ కూడా శవారా తీసుకొని పోయింది. పోయి అరే క్యా అరే కాల్ ఖతం పోయా అని చెప్పారంటే లేదండి ఇది జరిగింది అని చెప్తే अरे हमारा भाई तो इतकाद हो गए, अब होने के तैयार हूँ, उसके माँ बाप को क्या बोलूँ? वो लोग हमारा भाई था, हमारे दोस्त था, हम हमारा जिम्मेदार बोल के लेकर आए తీసుకొచ్చిన అని చెప్తే సత్యవేలు వాళ్ళు నేను సత్యదాకా పురుషులని అది లారీ మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ మెట్లు కట్టేదానికి ఏం అడ్డం పెట్టిండ్రో ఏందో ఇక్కడ వాళ్ళకి ఏం తెలుస్తుంది. అడ్డం పెట్టి పురుషు గల్లబడకుండా మెట్లు కట్టి కొడితే ఒయ్యిలు కూలిపోయింది, 2 ఇళ్ళు కూలిపోయినాయి. తొప్పులు పెట్టి కొడితే 3వది ఏ బురుజు తాకితే శిఖిలంకి దాని మీద శిఖిలం ఉండేది. ఆ శిఖిలంలో 5-6 పట్టేది మందు గుండు సామాను పోగా. వాళ్ళుండి ఇవి తాకి ఇవ్వడంగానే పెద్ద మధ్యరాత్రి వచ్చి గేరా వేసాడు. మధ్యరాత్రి గేరా వేసి చెట్ల మీద అవసరం వాళ్ళు రాకుండా రైఫల్ బాంబులు పెట్టి కొడుతుంటే ఆ మునుపటి లెక్క నాటు తుపాకులు పెట్టి కొడతామని వాళ్ళు వచ్చినట్టు వస్తే ఇక్కడ నగారా కొడితే కారాలు ఎండాకాలం గిట్ల అంటే గన్ను అనేది అటువంటి చప్పులు కావగానే ఊళ్ళో అందరూ వస్తే మీదికి వెళ్ళి రైఫల్ బాంబులు పెట్టి చెట్లెక్కి కొడుతుంటే కూడా రాలే. ఒక ఊరిలో దిక్కైపోయింది. ఒక్క కమ్యూనిస్ట్ నాయకులు కూడా లేరు, ఒక ఊరోళ్ళే. ఇక వాళ్ళు వీళ్ళు కాకపోతే కొట్లాడేలు 12 8 నుంచి 12 దాకా కొట్లాడితే స్త్రీలు ఎవరు చేసే పని వాడే, ఎవరి ఇష్టం ఉన్న పని వాడే. కొంతమందికి బంగారం ఇష్టం, కొందరికి రూపాయలు ఇష్టం, కొందరికి స్త్రీలు ఇష్టం, కొందరికి అందకత్తరి ఇష్టం. స్పాట్ల చరిచి చంపితే 10 మంది చనిపోయారు స్త్రీలు స్పాట్ల అప్పటికప్పుడే. కొందరు ఇది బట్టలు తీసి బతుకమ్మ ఆడిపించారు. ఎవరి ఇష్టమైన పనులు చేశాడు. కొంతమంది మొత్తం మీద దోపిడీ చేశారు. కొంతమంది దాచుకుంటే వాళ్ళు బండి వచ్చిన వాళ్ళందరూ ఈయన చిక్కిపోయారు. వాళ్ళు బంగారం రూపాయలు అన్ని పోయినాయి. 10 ఊళ్ళ మంది ఇదంతా నానా అయిపోయిన తర్వాత ఆ రైఫల్ బాంబు పెట్టి కొడితే వాళ్ళు చచ్చిపోయారు మీదలు. అయితే నేను ఎన్నడూ బురిజెక్కలే. ఆ రోజు అది ఏదో బర్రెపాలు మా బాపు చనిపోయాడు. అప్పటికి 6 నెలల చనిపోయాడు, లేకపోతే బీమా చనిపోయాడు. అయితే నేను నాకు నైట్ ఆర్ట్ డ్యూటీ దిన సెంటర్ ఇవన్నీ చేసి పోయి బర్రెపాలు పిండి ఇట్లా పెట్టి పక్కనే బాయి వ్యవసాయం ఉంది అనే బర్రెలు దొడ్డు వెళ్ళి ఆడ ఇట్లా చెట్టుడికి 30 నెలలు అయితే నేను ఇల్లు అయింది. ఇట్లా రకాల డబ్బుల మీద సప్పుడైంది. ఏమైంది? ఒక ఒడ్లైన పెద్ద మనిషి ఆజాద్ బాబుడు బహిర్భూమికి పోయిండు. అప్పుడు ఇళ్ళ పాయకానాలు ఇక్కడి బహిర్భూమికి పోతే 2 పట్టుకున్నారు. కొంచెం ఆధారం ఉన్నారు. కొట్టే ఇజాత లేదు, తుపాకీ కొట్టే ఇజాత లేదు. వాళ్ళ దగ్గర కట్టె లేదు, కత్తులు లేవు, చెరవ తుపాకీ లేదు అంతే. అయితే అటు కొడితే రక్త మండలం నెత్తురు రబ్బ మోచుకుంటే ఊరు పక్కన ఉంది పెరడు చుట్టూ. అంత ఆడవాళ్ళు ఆ తలుపులు తీసుకొని వాళ్ళకి వచ్చి లొల్లి పెట్టి ఏడ్చే వరకల్లా వాళ్ళకి జర భయం పుట్టింది. ఈ రాజానుభావుడు ఈయనకు కొంచెం అందరు వచ్చే వరకల్లా నా వాళ్ళు ఉన్నారు కదా, వస్తారు కదా అన్నట్టుగా ఈయన కనిపించేది. వీనీటికి కొట్టి వచ్చి ఆడలో మందిలో పడ్డాడు. పడ్డాక ఆడోళ్ళు మీరు ఎక్కడ పోవద్దు, చుట్టూ కేరా వేసాడు, చుట్టూ రజాకర్లు వచ్చాడు అని
అప్పుడు బురుజుకు వార్త తీస్తే రోజు నిద్ర లేకపోయా, రోజు నిద్రలో పడుకున్నట్టు వాళ్ళు పెద్దగా వాళ్ళకేం తెలియలేదు. అందుకని అప్పుడు అవసరం ఉన్న వాళ్ళు, ఈ అవసరం ఉన్న వాళ్ళు, పొర ఊరోళ్ళు, వాడు అంతా ఊరు సంది లేకుండా సంది లేకుండా నిండిపోతే ఇక వాళ్ళు వచ్చి చెగొడితే ఇక బురుజు మీద వాళ్ళు చెదిరిపోమని కింద వాళ్ళు నేను కొట్టేటోళ్ళు మందు గుడ్డు పోసి మీదికి అందించే కాడికి పోయి నేను ఎప్పుడు ఎక్కకపోతే చూడాలి ఇది ఏం చేస్తారు అది అని చేస్తాను అంటే మధ్యన 100 మంది పడతారు గుడ్డు మీద. మళ్ళా లోపల మెట్లు ఉన్నాయి. ఇది అదే ఇవన్నీ అంటే నేను వాళ్ళ దగ్గర విసిగిస్తుంది వాళ్ళు అనుకుంటారు వీళ్ళు తప్పి అయితే ఒకసారి 2 సార్లు అందియమంటే నేను అందించిన అయినా మనకు ప్రాక్టీస్ లేదా, మనకేం తెలియదు. ఆయన ఇచ్చిన పట్టుకోవాలి చేత ఈ తుపాకి పట్టుకొని అందియాలంటే ఒకసారి 2 సార్లు వేరు నా నుంచి కాలే. ఇక వాళ్ళు ఉండి శనపోగ వెళ్ళింది, ఆడ మందు డబ్బా తీసినది, మందు పోసి ముట్టి అనే తుపాకి తాడు తుపాకి ముట్టిస్తే ఆ మందు డబ్బా తెరిచినది. డబ్బా తెరిచి ఉండగానే మందుగా వాళ్ళ తోపుగుండు రవ్వ పడ్డది, కాలేది, చచ్చిపోయాక ఈ అందించేటోళ్ళు ఇద్దరు అనుకుంటారు మనం మొదలు దిగాలి, తర్వాత మనం లేటుగా దిగితే మనలో వారు దిగని ఎరుపోని ఏరి చేయని అని చెప్పి అటు అనుకుంటాను. అనుకోగానే అని విన్నా. చదువుకునే పూరగాళ్ళు వీళ్ళు వాళ్ళందరినీ కలిసి నేను దిగి నేను చెప్పిన అందరికి బురుజు దిగి చెప్తే ఎవరంతా మేము ఫస్ట్ వెళ్ళినాం అన్నట్టు. మేము వెళ్ళినాక వాళ్ళు అప్పుడు వీళ్ళంతా మారిపోతారు అని అది చూసారు, పెట్టి చూస్తారు కదా, చూసి గ్యాస్ వేసిండ్రు. గ్యాస్ వేసి గ్యాస్ వెళ్ళిపోయి బురుజు కింద చేరిండ్రు. బురుజు కింద వాళ్ళందరినీ పట్టుకున్నారు. బురుజు మీద వాళ్ళందరూ బురుజు మీద పారిపోగా మిగిలిన 25 మంది చిక్కిండ్రు దాని మీద. వాళ్ళు ధైర్యం చేసుకున్నారు. మనం ఇప్పుడు దొరికితే మనం చంపేస్తారు. ఈ బురుజు కూడా కొడితే మనం రాళ్ళ సత్తానం కూడా చెవి దొరుకుతుంది ధైర్యం చేసేసి వాళ్ళు నిత్యం చేసి ఎక్కినా ఏం చేసినా దానికి ఒక బండ అడ్డ వేసిండ్రు. 20 మంది 30 మంది పడితే బండ కదులుతుంది, లేకపోతే కాదు. ఆ బండ వేసి లోపలే ఉన్నారు, కత్తులు పట్టుకొని నూరుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నిత్యం చేసి ఎవరైనా నత్య కొట్టుతారు. ఇవన్నీ పని చేస్తుండగా ఇక వాళ్ళు వచ్చి బురుజు దగ్గరికి వచ్చి ముసలు శాతగానాలు బురుజు దగ్గర కూర్చున్నారు. 5-6 ఒకరు సచదంకి తయారై కాళ్ళలో వేసుకొని కూర్చున్నారు. ముసలమ్మ వీళ్ళందరూ పట్టుకున్నారు, చెర పట్టుకున్నారు, డబ్బంతా గుడి చేశారు. ఆడలను డబ్బులు చేసేది, ఆడలను చాలా పని చేసి 12 వరకు రామరెడ్డి అని ఉన్నాడు, ఇమ్మడి రామరెడ్డి. అయితే ఆయన ధైర్యం చేసిండు. ధైర్యం చేసి బడి పిల్లలు అనేటోళ్ళు, స్కూలుకు పోయేటోళ్ళు అందరికీ వాళ్ళకు మొత్తం తిన్నట్టు వస్తుంది. తిండి లేదా పోరాళ్ళకి తిండి తిని పోయేటోళ్ళు, బడికి పోయేటోళ్ళు కింది పడితే ఆ పోరాళ్ళని దొరికించుకొని అరే రజాకారణ ఏమైనా పాట పాడతారు, కమ్యూనిస్టులు ఏం పాట పాడతారు, చెర పెడుతుంటే అవి నుండి అరే రజాకారులాగా ఓ అన్నలారా ఎందుకు బాగా పెడుతుంది పిల్లలు, బడి పిల్లలు. వాళ్ళని ఏమనుకోండి, ఏమైనా జ్వరం మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారు, మీరు చంపకుండా చేస్తారు. వాళ్ళు వద్దు చెప్పానంటే అరే మారదే ఉసుకు మారదే అంటుండు. వాడు ఆఫీసర్ దగ్గర 2 కూర్చున్నాడు. ఆఫీసర్ కూడా మారదే అనగానే
మీరు మారే అంటారు కానీ మేము ఎట్టైనా చేస్తాం మాకు తెలుసు మమ్మల్ని మీరు విడిచిపెట్టారు. కానీ రేపు గీయాల వరకల్లా మమ్మల్ని బంగారు పెడతారు మా వాళ్ళు వచ్చి. కానీ మీరు మాత్రము ఎక్కడ కూడా ఏ రాళ్ళను గోళ్ళను చెట్టలను యాన్నో ఎక్కడ సంతారు పురుగులు తింటే వాదన పట్టిపోతారు అని చెప్పి వీళ్ళంటే చల్ మర్రగానే కొట్టేసి ఇద్దరు చచ్చిపోయారు. చల్ల నర్సిరెడ్డి చల్ల ఇమ్మడి రామరెడ్డి అని. ఇక దీనికి ఈ ఊళ్ళే ఈ కమ్యూనిస్టులకు అందుబాటులో ఉండే ఇమ్మడి రాజిరెడ్డి, ఈ దూరమిట్ట దుబ్బుడు రామచంద్రారెడ్డి, ఓ బ్రహ్మయ్య అని వీళ్ళు ఊరోళ్ళకు పెద్ద మనుషులు ఊరోళ్ళు వీళ్ళంతా ఒక్కటిగా ఉండేది. అయితే కొంతమంది బయట వండేటోళ్ళు ఉన్నారు, ఉపాయంగా కొందరు ఊళ్ళో వండి బతికి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రకారంగా ఇదంతా జరిగిన తర్వాత 12:30 అయ్యింది. 12:30 అయ్యాక అక్కడి నుంచి ఊరవాడికి ప్రయాణం అవుతుండ్రు. అవుతుండగా ఇక మరి ఈ ఉరికేటోళ్ళందరినేమో కర్నలు ఇంటి కొడితే సత్తాండ్రు, ఇండ్లలో గుంజెత్తాండ్రు. ఉరికేటోళ్ళ ఈ దొరికిన వాళ్ళనే చంపుతాండ్రు, అరలలో ఈడ వారేస్తాండ్రు. పారేస్టోళ్ళు ఎవరు మళ్ళీ మనమే వాళ్ళు ఏమైనా ముట్టుకుంటారా, వాళ్ళకి ఏమైనా అయిపోయిందా, వాళ్ళకి కావాలే మనం చుట్టూ ఉండాలి. వాడు ఆఫీసర్కి గీఫీసర్ ఎవడనంటే 10 మంది వాళ్ళు చుట్టూ ఉండాలి. వెళ్ళి మనం చచ్చినాకనే వాడు చస్తాడు. ఈ ప్రకారంగా వాళ్ళు అట్లా చేసి అంత చనిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఇట్లా నాశనం చేసి దోపిడీ చేసి అట్లా ఉరికేటోళ్ళని చంపి బుర్రుల కింద ఉన్న పెద్ద మనుషులు ఉంటే వాళ్ళని దింపడానికి వెంటనే కత్తి తీసిండట. వస్తూనే ఇట్లా ఒకరిని కొట్టిండట మన పెద్ద మనుషుల కత్తితోటి. అరే మిమ్మల్ని విడిచిపెడతాం, మిమ్మల్ని చంపాం కానీ బుర్ర మీద వాళ్ళని దింపారు. వీళ్ళు ఓసారి మధ్యాహ్న చర్యాల పోలీసు వచ్చి తుపాకు తెచ్చుకోపోయారు. చర్యాల పోలీసు ఇది రజాకారులు కాదు, దిగుండ్రు బిడ్డ ఎందుకు మీకు బాధ అని చెప్పి ఇట్లా అరగంట సేపు బదిలాడితే వాళ్ళు నిజమే అనుకొని దిగితే దిగేటోళ్ళను చేతులు కట్టిండ్రు, నిలబెట్టిండ్రు. 22 డజన్ల మందిని నిలబెట్టి తర్వాత అందరి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అంతా సగం అయిన తర్వాత వీళ్ళను లెంకలు కట్టి 6 లెంకలు కట్టి 4 లెంకలు కట్టిన 4, 6, 24 మందిని కట్టి ఇలా ఒకరికి బాగా దెబ్బ తాకి సీరియస్గా బతికిండు. ఒకడేమో పెద్దగా సత్యంది లేదు, చేసేది లేదు, ఏం లేదు, వాడు బతికే ఉన్నాడు. ఈ ప్రకారం ఇదంతా ఇవే ఇది గట్లా జరిగింది. మీకేమైనా దెబ్బలు తగిలినాయా? మీకేమైనా గాయాలైనా? మీకు గాయాలు, మీకు దెబ్బలు తగిలినాయా? మీకు నాకా గాయాలు తగిలి అంటే ఉరుకుతుంటే ఇక్కడ 2 బర్రెలున్నాయి. ఒక కాలుకేమో ఇక్కడ ఉన్నట్టున్నది, ఒక కాలుకేమో గీడున్నది. మరి ఈ కాలం ఆ కాలం ఓకే కర్రలు ఉరుకుతుంటే ఆ బిచ్చలు. ఇప్పుడు మీరు ఆ రోజు ఈ సంఘటన అయింది, చనిపోయారు, పెద్ద నష్టం జరిగింది. ఈ సంఘటన అంతా ఎట్లా తెలిసిందంటే నువ్వు సవలేదు, నువ్వు చూసినావా అని మీరు అడగొచ్చు. అట్లంటలేనే బాబు, అడగొచ్చు, క్వశ్చన్ వేయచ్చు. ఈ లెంకలు కట్టి చంపితే 2 బతికిర్రు కదా. మరి 2 బతికిన వాళ్ళు ఎంబడి ఉన్నాం కదా. ఈ శవాలన్నీ బొంద పెట్టేదాకా ఉన్నాం కదా. శవాలన్నీ బొంద పెట్టేదానికే ఉండి ప్రతి ఒక్కరిని ఏం జరిగింది, ఏంటిది, ఎట్లా జరిగింది అని అనే విషయాలు తెలుసుకున్నాం కదా. అదంతా ఎంక్వైరీ అంతా చేసి ఇద్దరు ద్వారా అంతా ఎంక్వైరీ చేసి మా దగ్గర పెట్టుకున్నాం. అందరు పెట్టుకున్నారు, మేము పెట్టుకున్నాం. ఎవరన్నా ప్రత్యేకంగా వచ్చి అడిగితే ఇట్లా చెప్పుతాము, మునుపడదానిక కూడా ఆఫీస్ వాళ్ళు వచ్చిందంటే పోయేది.
ఇంటికి వచ్చి ఎవరైనా వచ్చి అడిగితే చెప్పేది. ఇక ఇప్పుడు చేత కాకుండా అయిపోయింది ఇక చెప్పి. ఇప్పుడు ఇది జరిగింది కదా, తెల్లారి కమ్యూనిస్టులు ఏమన్నా వచ్చారా మన మీ దగ్గరికి? కమ్యూనిస్టులు ఇంకొస్తారు. మీరు రాలే ఇక? కమ్యూనిస్టులు వచ్చి మనల్ని ఏమడుగుతారు వాళ్ళు? కాదు, ఇట్లా అయింది, ఏమైంది, ఏం సంగతి అని అడిగి కలిసి మీతో మాట్లాడి దాని తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఏమడుగుతారు? బాగా మంచుకుంటారు. ఏం చేస్తారు? వచ్చారా అని ఏం మంచుకుంటారు? వస్తే రావచ్చు. నేను ఎక్కడ పోయినో డక్కు డక్కుమంటలేదా? గిట్ల అయిపోయా గట్ల అయిపోయా ఇంతమంది చచ్చిపోయా. మళ్ళీ వాళ్ళు మా చేతిగా ఉంటేనే వాళ్ళని అందరినీ దేవుడాడి బంధువులు పెడితే 3 రోజులు దేవుడాడి. మొత్తం 95 మంది 108 మంది ఎంతమంది మొత్తం? మొత్తం ఎంతమంది చనిపోయినారు అప్పట్లో? మొత్తం ఎంతమంది చనిపోయినారు ఆ రోజు దాడిలో? మొత్తం ఎంతమంది చనిపోయినారు? చనిపోయిందా? 96 మంది చనిపోయింది. ఒట్టెప్పుడు ఒకడు 97 మంది అయ్యింది. కొడిగంటలో 20 మంది అయ్యింది. ప్రత్యేకంగా స్త్రీలను చరిత్ర చంపితే వారు 10 మంది అయ్యింది. అంతా వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా పనిచేసి అవసరం పోయి ఆ చింతల కాడ బడి కాడ చింతలున్నాయి. అంతా మనోళ్ళే నీళ్లు మోస్తాడు, అక్కడ డ్రమ్లలో పోతాడు, వీళ్ళు తాగుతాడు, తింటాడు. వర్షాల బియ్య కొట్టుకున్నారు, వర్షాల దూరాన్ని కొట్టుకున్నారు, తిన్నారు. మనలు కాసిస్తే కాసిచ్చిన వాళ్ళనే చంపేది ఇద్దరిని. కాసిన ఇద్దరిని చంపితే వీళ్ళు నీళ్లు మోసేటోళ్ళు వీళ్ళు వాళ్ళంతా తెలిసింది. బిందెలు విడిచిపెట్టి ఊరు పక్క నిండా చుట్టూ అన్ని చేండ్ల బట్టి బతికిండ్రు. ఇక కొంతమంది చింత చెట్లు ఉండేది, చింతల బంటి ఉండి వాళ్ళకు దొరకవద్దని ఉరికిండ్రు. ఇట్లా 20 మంది బతికిండ్రు. బతికిండ్రు ఏమన్నా కానీ అని. అయితే వీళ్ళంతా కూర్చొని తింటారు, తాగుతారు కదా. అన్నం ఒట్టిగానే 2-3 ఇట్లా కర్రలు పట్టుకొని నిలబడితే వీళ్ళ దగ్గర తుపాకులే కొడతారా? అయితే వాగులో పడ్డారు, చెట్లలో పడ్డారు. ఇక్కడ వాగు ఉన్నది ఊరి పక్కన. వెళ్ళిపోయిందంత. వాళ్ళు 4ంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఈ యొక్క గిచారా అంతా అక్కడ పెట్టుకున్నారు కదా. పెట్టుకొని ఎక్కడిదక్కడ మళ్ళీ వాపస్ చేసిండ్రు. చేసిన తర్వాత ఆ రోజు వీళ్ళకు ఆ పని పని చూసుకోవాలి, పని చూసుకొని వీళ్ళకి ఇచ్చిండ్రు. ఇదంతా ఆచారం. అది వాళ్ళ పని అంతా అయిపోయినాక మరి చుట్టూ మన రాష్ట్రాలలో మనకు జవాబులు వస్తాయి. మరి ఇక్కడ రాకపోయింది. మరి మన రాష్ట్రం లేదు, పక్క రాష్ట్రాలు ఏవి లేవు అంటే ఇక్కడ వీళ్ళు చీగే కట్ చేసిండ్రు. వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. ఇటు వాళ్ళ సహాయం లేదు. ఇక ఎవరికైనా మన అతుకు పెట్టేది ఎవరికైనా ఫస్ట్ బొంబాయిరాని పెళ్లి అని చెప్పొస్తుంది. మన రాష్ట్రంలో ఇంతమంది తెచ్చిండ్రు, గిట్ట తెచ్చిండ్రు, గిట్ట వీళ్ళు చంపిండ్రు. ఇక వేలు వచ్చింది. వీళ్ళకి రావంగానే వెంటనే వాళ్ళ అబ్బాయి పటేల్కు ఫోన్ చేసిండు ఉస్మాన్ అలీ ఖాన్. 24 గంటలలో నైజామును చుట్టూ గేరా వేసి అందరికి దొరకబట్టి చెప్పి మీ ఇష్టం, ఇక మీకు తెలియదా అని చెప్పి వాడు ఫోన్ చేస్తే 24 గంటల చుట్టూ గేరా వేసి దొరకబట్టిండు. ఎక్కడ ఎవడు చచ్చిండో, ఎంతమంది చచ్చిండో అంతా ఎక్కడో అక్కడ. చూపిద్దామని వచ్చినాం. డిగ్రీ కాలేజ్ చదువుతున్నావు, పిల్లలు చదువుతున్నారు, మేము చెప్తామా. డిగ్రీ కాలేజ్ గజ్వేల్ ఒకసారి చూద్దామని చెప్పి వచ్చినాం అన్నట్టు. చూద్దాము ఒకసారి చరిత్రను, అలాగే మీ నుంచి విందామని, అది గురించి చూద్దాము, మీ నుంచి విందామని. అప్పటిలో మీరు పాల్గొన్నారు కదా. మీరు ఎవరు లేరు, ఎవరు రాలే. అంత శాతం అయితే లేదని వాళ్ళే ఉన్నారు. ఇక మేము కలిసిపోదామని వచ్చాం. ఇళ్ళకి వస్తే మేము కలుస్తాం కదా. అప్పుడు అంటే పెద్దోళ్ళు కదా, అందరూ 90 దాటిలో ఉంటారు. అది జరిగి 70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 70 సంవత్సరాలు అంటే ఎవరున్నా సరే వాళ్ళు కనీసం 95, 96 ఉంటేనే కదా. 90 దాటిలో ఉంటారు.
ఇంత యూత్ అయినా సరే. ఇంకా కొందరు ఉండి శాతనేనులు కట్టే వాళ్ళు రాలేదా అని ఉన్నారా ఇప్పుడు ఎవరైనా ఇంకా? ఇక ఊరన్న దగ్గర ఉండరా మరి ఉన్నారో ఎటు పోయినరో ఏందో మనకి ఏంది. నేను 6 నెలల ఇప్పుడు ఇంట్లోకే వెళ్తలేను. అది వరదనక గట్ల గిట్ల వెళ్ళేది పోయేది చేసేది అవసరం ఉన్న వాళ్ళు వచ్చి ఏం జరిగింది ఏంటంటే ఈ నామినల్ గా చెప్పిన మీకు అంతే. ఇంకా సీరియల్ గా చెప్పాలంటే ఒక పొంటే పడుతుంది, ఒక 12 గంటలు పడుతుంది. ఇప్పుడు ఒకసారి రికార్డ్ చేసుకుంటాం, వచ్చి చేస్తాం, చూసుకొని ఒకసారి వచ్చి రికార్డ్ చేస్తాం. 12 గంటలు చూద్దాం మనం. ఎంత మీకు ఆరోగ్యం బాగుంటుంది వచ్చుకొని మొత్తం చెప్తారా మీకు ఏం జరిగిందనేది. ఇప్పుడు టైం అనుకోండి, ఇప్పుడు కాకుండా కదా ఉదయం వస్తే ఈ రాత్రి వరకు అలా చెప్పుకుని పోతాం. వస్తే మీకు గుర్తున్నది, ఎందుకంటే మా తర్వాత తరానికి అందేవారు కదా. మీరు ఇప్పుడు కానీ ఇంకోసారి ఎప్పుడైనా వస్తాం. ఇంకోసారి వచ్చి ఊళ్ళో తెలుసుకోండి. తెలుసుకున్నా ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పరు, వాళ్ళకి ఏమి రాదు. కానీ ఏదంటే ఊళ్ళో నీకు కూడా తృప్తి ఉంటుంది కదా, నలుగురిని కలిసినా మాట్లాడినా చేసినా. అప్పట్లో మీరు పాల్గొన్నారు ప్రజాగారికి వ్యతిరేకంగా. మీకు ఇప్పుడు అన్నది వస్తలేదు, బొమ్మ వస్తలేదు, వీడియో ఉన్నది, పేపరు వస్తుంది, యూట్యూబ్ లో ఉన్నది. యూట్యూబ్ లో మీకు విన్నాం మేము, లాగా చూస్తాం. సరచంద్రాయుడు అని వస్తలేదు, వస్తుందా చూస్తాం, చూసిందా? చూస్తాను, చూసాం కూడా. చూసిందా? బొంబాయి వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అంతా హైదరాబాద్ వాళ్ళు చెప్తారు, యూట్యూబ్ లో పెట్టారు. చంద్రాయుడు ఎట్లా ఉండడానికి వచ్చి కలిసి మాట్లాడిపోతారు.